హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇస్తున్నాను. సో ప్రీవియస్గా ఏదైతే బీటీసీ మనకు కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయ్యి తర్వాత 82,800 నుంచి కాన్సిక్యూటివ్గా మనకు 74 వరకు డ్రాప్ అనేది జరిగింది. బట్ ఈ డ్రాప్ బేసికలీ ఇక్కడ ఉన్న లిక్విడిటీ ఏరియాని కూడా ఇక్కడ గ్రాప్ చేయాలి బిట్వీన్ 72 to 70. బట్ నిన్న ఏదైతే ఇరాన్ ఒక వార్ కంప్లీట్ అయిపోతుంది, నెగోషియేషన్స్లోకి వచ్చింది అనే ఒక న్యూస్ రావడం వల్ల ఆ న్యూస్ వల్ల ఇక్కడ మనకు బౌన్స్ బ్యాక్ అనేది అయితే వచ్చింది. బట్ ఇక్కడ మనం కంపారిటివ్లో చూసుకుంటే మార్కెట్లో మోస్ట్లీ ప్రాబ్లమాటిక్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇన్ కేస్ మార్కెట్ పైకే వెళ్తుంది కంటిన్యూస్గా అంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇది 78ని క్రాస్ చేయాలి. క్రాస్ చేసి ఒక డిస్ప్లేస్మెంట్ మూవ్ పైకి వచ్చి దాని తర్వాత ఎప్పుడైతే కింద ఇలా వస్తుందో ఒక హయ్యర్లో, ఆ హయ్యర్లో మీదనే నేను ట్రేడ్ చేస్తాను తప్ప ఇక్కడ లాంగ్ ఇక్కడ షార్ట్ అయితే నేను వేయను. ఇలా నాకు ఎక్కడైనా ఇస్తే ఇటువంటి మూవ్ ఇక్కడైనా రావచ్చు, నాకు ఇక్కడైనా రావచ్చు, నాకు ఇలా అయినా రావచ్చు, ఎనీ వే అలా మూవ్ వస్తే తప్ప నేను లాంగ్ అయితే ట్రేడ్ వేయను. సో ఇది పాయింట్. సో మీరైనా సరే ఇటువంటి లిక్విడిటీ ట్రాప్స్ నుంచి ఉండాలి. సో మనకు మార్కెట్ షిఫ్ట్ అయిన తర్వాతే మనం ఇక్కడ లాంగ్ వేయగలుగుతాం. ఇన్ కేస్ షార్ట్ ట్రేడ్ వేయాలి అనుకుంటే ఇక్కడ ఉన్న ప్రీవియస్ ఐసీ అయితే 78 ఉన్నో అరౌండ్ ఆ 78 to 78,500 వరకు వెళ్ళి మార్కెట్లో మనకు ఇటువంటి మొమెంటం ఒకటి రావాలి. సో ఇలా వచ్చి ఇన్ కేస్ రిజెక్ట్ అయ్యి మనకుంటే సమ్వేర్ అరౌండ్ నేను ఇక్కడ షార్ట్ వేయడానికి ఇష్టపడతాను. సో మార్కెట్లో వితౌట్ లాజిక్ నాకు ట్రేడ్ చేయడం అనేది నచ్చదు. సో రైట్ నో మండే ఏదైతే సాటర్డే నైట్ నుంచి మండే మార్నింగ్ వరకు వచ్చే మూవ్ ఎప్పటికీ జెన్యూన్ మూవ్ కాదు. ఈ మూవ్ అనేది ఒక పెద్ద ఫేక్ మూవ్ అనమాట. సో ఈ మూవ్ కన్సిస్టెంట్ మూవ్ అని మనం ఎప్పుడు నమ్ముతామంటే మనకి ఇప్పుడు యూఎస్ మార్కెట్ ఓపెన్ అవ్వాలి, బట్ టుడే యూఎస్ మార్కెట్కి హాలిడే కాబట్టి ఈరోజు యూఎస్ మార్కెట్ కూడా ఓపెన్ అవ్వదు. సో ఓవరాల్గా మనకు రేపు మళ్ళీ ప్రాపర్గా న్యూయార్క్ సెషన్ ఓపెన్ అయ్యేంత వరకు ఈ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లిక్విడిటీ అనేది లో లిక్విడిటీ, హై ట్రాపింగ్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సో ఇటువంటి డేస్లో మనము ట్రేడింగ్ని అవాయిడ్ చేయడం అనేది బెస్ట్ థింగ్. సో నేను చెప్పినట్టు లాంగ్ ఎటువంటి పరిస్థితులు వేస్తాను, షార్ట్ ఎటువంటి పరిస్థితులు వేస్తారో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫార్ మీకు ఇటువంటి వీడియోస్లో ఎవ్రీ ఇన్ఫర్మేషన్ నేను కవర్ చేయకపోవచ్చు, బట్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ని ఫాలో అయితే ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడింగ్ అప్డేట్ అండ్ ట్రేడింగ్ ఫ్రీ ఐడియాస్, ఫ్రీ ట్రేడింగ్ సిగ్నల్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇన్ కేస్ ఈ వీడియోని మీరు యూట్యూబ్లో చూస్తుంటే మీకు డిస్క్రిప్షన్ లేదా పిన్డ్ కమెంట్స్లో ఉంటుంది మా ఛానల్ లింక్. ఇన్ కేస్ మీరు ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే బయోలో లింక్ ఉంటుంది. సో బయోలోకి వెళ్ళి లింక్ క్లిక్ చేసి మా ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో స్టే ట్యూన్ విత్ us. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్.